హలో బ్యూటిఫుల్ వ్యూవర్స్, ఇప్పుడైతే నేను బీరంగూడ గుట్ట మీద ఉన్న శివాలయం ఏమంటారు మల్లికార్జున సమేత బ్రహ్మరాంబిక స్వామి దేవాలయంకి వచ్చాను. దారిలో ఉన్నాను, ఇటంతా చాలా ట్రాఫిక్ ఉంది. సో ఇప్పుడు నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. యాక్చువల్లీ పార్కింగ్లోనే మా హస్బెండ్ దింపేసి వెళ్ళారు. ముందుగా నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, మీ కుటుంబ సభ్యులకి కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మైక్లో ఆమె లొడలో ఆగుతుంది, నేనేమో మైక్ తెచ్చుకోలేదు, వాయిస్ జర స్లో వస్తుంది. కాకపోతే రష్ ఎలా ఉందనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ట్రాఫిక్ చూడండి, వెహికల్స్ చాలా ఉన్నాయి. సహాయక సిబ్బంది కూడా అన్ని చోట్ల ఉన్నారు. ఒక 5 to 6 కిలోమీటర్స్లో 5 to 6 కిలోమీటర్స్ వరకు ఉన్నారు. ఇది గుట్ట మీద ఉంది కదా అండి, జర ఎక్కుతుంటే ఆయాసం అయిపోతున్నా. రంగురంగుల బొమ్మలు, రకరకాల బొమ్మలు, మట్టి బొమ్మలు చాలా బాగున్నాయి చూడండి. స్పెషల్ బస్సెస్ కూడా చాలా వరకు వేశారు, కంటిన్యూగా పోతూనే ఉన్నాయి స్పెషల్ బస్సెస్ కూడా. టెంపుల్ దగ్గర పొద్దున్నుంచి అందరు కళ్ళు తిరిగి పడిపోతూనే ఉన్నారు. అంబులెన్స్ల మీద అంబులెన్స్లు కూడా పోయాయి, అందుకే ఇక్కడ గ్లూకోజ్ కూడా పెట్టారు. చాలామంది ఉపవాసాలు ఉంటారు కాబట్టి ఇక్కడ ఎంటర్ అయిపోతున్నాము. టెంపుల్కి నియర్ బై ఉన్నాము. మార్నింగ్ అయితే తీసుకేస్తారు, రాళ్ళంతా జనాలు ఉన్నారు. ఇదంతా ఇప్పుడు కొంచెం రష్ తగ్గింది కాబట్టి నాకు వీడియోకి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఈ టైంకి వచ్చాను. ఆయాసం వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు ఇంకా టెంపుల్ చూపిస్తాను. ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరకు వచ్చేసామండి. ఫోన్స్ అలా ఉండవు, కాకపోతే నేనైతే ఫోన్ ఎక్కడి వరకు అలా ఉంటుందో అక్కడ వరకు కవర్ చేసేస్తాను. అదిగోండి గుడి గోపురం చూపిస్తున్నా చూడండి జూమ్లో. ఇంకా ఫోన్ ఎక్కడి వరకు అలా ఉంటే అక్కడ వరకు మీకు చూపిస్తాను. నైట్ అయితే ఇంకా జనాలు చాలా ఎక్కువగా ఉంటారు. ఆల్మోస్ట్ జాగరణ చేస్తారు కాబట్టి అందరు ఇక్కడ టెంపుల్ దగ్గర వచ్చి ఉంటారు. అప్పుడు కూడా ఇక్కడ కనీసం ఇసుకేస్తారు, వాళ్ళంతా జనాలు ఉంటారు. అప్పుడు కూడా క్యూ లైన్స్ కూడా మామూలుగా లేవు. జనాలు ఎంతమంది ఉంటారో దానికి తగ్గట్టుగా ముందే దొంగలు కూడా ప్లాన్ చేసుకుంటారు. ఇదిగోండి చూడండి లైన్స్ ఇక్కడ నుంచి ఎక్కడికో. మాకైతే విఐపి దర్శనం టోకెన్స్ ఉన్నాయి. సో బై గాడ్ గ్రేస్ ఇదంతా తిరగాల్సిన పని ఉండదు. విఐపి దర్శనంకి దారి అని ఇక్కడ ఉంది. మా దగ్గర అయితే 8 టోకెన్స్ ఉన్నాయి, ఒక్కొక్క టోకెన్కి 2. నేనైతే ఇప్పుడు వీడియో వరకే వచ్చాను కాబట్టి జస్ట్ మీకు ఇలా చూపిస్తాను అసలు జనాలు ఎలా ఉన్నారు అనేది. అక్కడ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి, అది కూడా మోస్ట్లీ నేను కవర్ చేస్తాను ప్రోగ్రామ్ని కూడా. ఇదిగోండి ప్రోగ్రామ్ అక్కడ జరుగుతుంది. మార్నింగ్ 4 o'clock వరకు ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంటాయి. లైన్స్ చూడండి, అక్కడే కాకుండా ఇక్కడ కూడా లైన్స్ మామూలుగా లేవండి. లైన్స్ అండ్ రష్. బుడ్డోడు ఎంత ముద్దుగా రెడీ అయ్యాడు చూడండి. పాపం పొట్ట కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు వాడిని పాపం అలా రెడీ చేశారు. ఫైనల్గా గుడి ముందు నుంచి ఆ రష్లో నేను లైన్ కడితే ఒక 2 hours వరకు రాలేను. అలా 2 hours లైన్లోనే ఉంటే ఇంకా పిల్లలు లేచేస్తారు, ఏడ్చేస్తారు. కాబట్టి జస్ట్ ముందు అసలు ఏమేమి డెకరేట్ చేశారు, ఎలా డెకరేట్ చేశారు అనేది వీడియో తీస్తున్నాను. ఈ మధ్య ప్రతి చోట ఈ విగ్రహం పెడుతున్నారు, ఆదియోగి విగ్రహం. ఇప్పుడు చూడండి రియల్ రష్. అక్కడ జైంట్ వీల్స్ అవన్నీ, అదిగోండి స్వీట్స్ గీట్స్ అన్ని షాప్స్ పెట్టారు. ఇంకా మనము 8 o'clock నుంచి చూడండి పాపం ఓపిక లేని వాళ్ళు కూడా వచ్చారు. 8 o'clock తర్వాత నుంచి ఇంకా రష్ చూసామంటే ఇదిగోండి లైన్ చూడండి. అసలు మనకి ఇలా కనీసం నించోడానికి ప్లేస్ ఉండదు. మొత్తం హడావిడి లైట్లతోటి జిగేల్ అని చెప్పేసి చాలా బాగుంటుందండి జాతర. షాప్స్ అన్ని కిటకిటలు ఆడిపోతున్నాయి జనాలు చూడండి. జాతరలో క్వాలిటీ పక్కన పెడితే ఐటమ్స్ మాత్రం చాలా బాగుంటాయి. ఈవెన్ స్నాక్ ఐటమ్స్ కూడా, పిల్లలు ఏడుస్తారు కదా, స్పెషల్ జున్ను, ఐరన్ కడాయిలు కూడా పెట్టారు. ఆల్మోస్ట్ అన్ని షాప్స్ పెట్టారు. కోన్ ఐస్ క్రీమ్స్ 20 rupees అలా పెట్టారు. అసలు నడవడానికి గ్యాప్ లేదండి, ఎవరికి వెళ్ళి డాష్ ఇస్తున్నామో తెలియదు. అందుకని చెప్పేసి నేను గ్యాప్ చూసుకుంటూ ఎక్కడెక్కడ గ్యాప్ ఉంటే అక్కడ మాత్రమే వీడియోస్ తీస్తున్నాను. ఫస్ట్ అయితే సర్కస్ దగ్గర మీకు వ్యూ చూపిస్తాను, ఆ తర్వాత షాపింగ్ స్పాట్స్ అన్నీ చూపిస్తాను. పిల్లలకి 3 days హాలిడేస్ వచ్చాయి కదా, ఇంకా పండుగ. ఇవన్నీ పిల్లలందరూ మంచి హడావిడిగా ఆడుకుంటారు. ఇదిగోండి ఇలా రింగ్స్ 20కి 5 ఇస్తారు, దాంట్లో ఏదొస్తుంది ఇస్తారు. దాంతోపాటు ఇదిగోండి ఫుడ్ స్టాల్స్, ఇంకా కోకోనట్స్, షుగర్ కేన్వి,
ఐస్ క్రీమ్స్ ఎక్కడ చూసినా జనాలు మొత్తం కిటకిటలు ఆడిపోతున్నారు. పేరెంట్స్ చూడండి పిల్లల్ని ఎలా ఎత్తుకున్నారో, ఎందుకంటే సేఫ్ ప్లేస్లో లేం కాబట్టి. నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం ఇలా చిలక జ్యోతిష్యాలు చెప్పించుకోవడం అంటే. మళ్ళీ అనిపించింది ఇలా చిలక జ్యోతిష్యాలను చూస్తుంటే. గిఫ్ట్స్ కోసం ఎవరికి ఉండదండి ఆరాటం, ప్రతి ఒక్కరు ట్రై చేస్తారు. నేను కూడా ట్రై చేస్తాను ఆఫ్టర్ వ్లాగ్స్. వాటి మొత్తం పార్కింగ్ ఉంది, రష్ ఉంది. ఇదిగోండి చోట నైట్ అయితే మొత్తం జిగేల్ అని ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇదిగోండి చూడండి, ఇలా ఇటు స్లోప్ వైపు వస్తుంటే కొంచెం రష్ తక్కువగా ఉంది. రష్ తక్కువ ఉందంటే కారణం ఇక్కడ వాటర్ ఉన్నాయి, వాటర్ బ్లాక్ అయ్యాయి కాబట్టి ఇక్కడ జనాలు తక్కువ ఉన్నారు. ఇదిగోండి ఉంగరాలు, కడియాలు, రకరకాల ఉంగరాలు, రకరకాల కడియాలు. అన్ని చోట్ల బాగుంది కానీ సాంగ్స్ పెట్టారు, మళ్ళీ కాపీ రైట్స్ పడతాయి. మంచి కలర్ఫుల్ చెప్పులు, ఏజైతేనా 100 రూపాయలు అనుకుంటా. హ్యాండ్ బ్యాగ్స్, రకరకాల హ్యాండ్ బ్యాగ్స్ 60-100 అంట. ఇక్కడ వచ్చిన ప్రతి భక్తులకి ఎవ్వరికి తక్కువ కాకుండా ఇలా అన్నదానం కార్యక్రమం కూడా పెట్టారు. అటువైపు వెళ్తే అన్నదానం కార్యక్రమం అండ్ లైన్ కూడా ఉంది. స్వామివారి టెంపుల్ది కొలనండి, చాలా పెద్దగా ఉంటుంది. మా పాపకి బాబుకి కూడా పుట్టెంటుకలు. చూడండి ఎంత పెద్ద పెద్ద హండీలలో వంట చేశారో. పొద్దున్నుంచి అదే మధ్యాహ్నం నుంచి ఇంకా అందరు తింటూనే ఉన్నారు. నాకు వచ్చిన భక్తుల్లో ఎవ్వరికి ఫుడ్ మిస్ కాకుండా పెట్టారు. అక్కడ డిస్పోజల్స్ చూడండి ఎంత ట్రక్కులు నిండిపోయాయి. అందరు ఎటు పడితే అటు ఒళ్ళు రుద్దుకుంటూనే పోతున్నారు జనాలు ఎక్కువ ఉన్న దగ్గర. అందుకే నేను ఫోన్లో ఒకటేసారి 2 పక్కకు పట్టేసుకుంటున్నా. రష్ ఇలానే ఒక 5 years కొనసాగుతుందండి. చాలామంది షాపింగ్ చేయడానికి వస్తారు, టైంపాస్ చేయడానికి వస్తారు. ప్లాజోస్ అండి 100 రూపాయలకి ఒకటి, క్వాలిటీ కూడా బాగుంటాయి. అటు సైడ్ వెళ్తే ప్రసాదాలు కూడా ఉన్నాయి. నాకైతే నా ఫేవరెట్ ప్రసాదాలు, ప్రతి వ్లాగ్స్లో చెప్తూ ఉంటాను. చూడండి ఇదిగోండి చాలా పెద్ద పెద్ద ఇలాంటి వెనక సైడ్ కూడా పెట్టారు. కాకపోతే నాకు అంత ఎక్కువ రష్ ఉండి అందరూ అంత తోసుకుంటూ పోతుంటే నాకు అసలు నచ్చదు. అందుకని చెప్పేసి కొంచెం ఖాళీ ఉన్న ప్లేస్లోకి వచ్చేసాను. ఇదిగోండి మురమరాలు, శనగలు, చిలకలు, స్వీట్ ఐటమ్స్, స్వీట్ బలపాలు. వాటితో పాటు ఇక్కడ రకరకాల గాజులు, రకరకాల షాపులు. ప్రతి షాపు బిజీగానే ఉంది. అంటే భలే ఉంది. నేనైతే మా పిల్లల్ని తీసుకొచ్చి ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా తీసుకుంటాను. ఎందుకంటే వాళ్ళకి కూడా మెమోరీస్గా ఉండిపోతాయి. నాకు చిన్నప్పుడు మా తాత కొనిచ్చినవి కూడా గుర్తున్నాయి. అతను ఏం కొనిచ్చాడు ఏంది అని చెప్పేసి. ఇది ఎంత ఉందన్న బ్యాండ్? 50 రూపీస్, కానీ చాలా బాగుందండి బ్యాండ్ చూడడానికి. ఇదిగోండి ఇలా రోజ్ మొగ్గలు వచ్చేసి ఇట్లా బ్యాండ్ చాలా బాగుంది. రకరకాల వెరైటీ బ్యాండ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. పెద్ద పెద్ద కమ్మలు కూడా ఉన్నాయి, కాకపోతే రష్ ఉంది. నేను మళ్ళీ వచ్చి తీసుకోవాలి. షాపులలో అన్ని సినిమా పాటలు పెట్టిర్రండి. అట్లనే డైరెక్ట్ అప్లోడ్ చేస్తే ఇక కాపీరైట్ కంటెంట్లు పడితే నా వీడియోస్కి వ్యూస్ రావు. అది చూసుకొని నేను అప్లోడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ రిసీవర్ పెట్టలేదు, మైక్ రిసీవర్ ఉంటే బయట డిస్టర్బెన్స్ ఉండేది కాదేమో. బేల్పూరి ఎక్కడైనా బాగుంటుంది టేస్ట్. గల్లీ కాదు, ఈ గల్లీలో కూడా అంతటా మొత్తం షాప్. నాకు తెలిసి షాప్స్ ఒక 150 to 200 షాప్స్ ఉన్నాయండి. అది వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో చాలా షూటింగ్స్ అవుతాయండి. ఈ టెంపుల్ ఆపోజిట్ ఉంటుంది. 2 మధ్యలో పుష్ప సినిమా, చాలా సినిమాలండి, ఒక 500 సినిమాస్ ఏబో తీశారు. వ్యూ చూస్తే అర్థమైపోవాలి. ఇదిగోండి డమరుకాలు మా మమ్మీ తీసుకుంది పోయినసారి జాతరలో. మా పిల్లలేమో ఇట్లాంటి డమరుకం కావాలని ఏడుస్తున్నారు. అప్పుడు 100 రూపీస్ అన్నారు. మరి అన్న అయితే 150 అంటున్నాడు. నేనైతే 110 కడదాం అనుకుంటున్నా. నేనైతే డప్పు తీసుకున్నానండి మా పిల్లల కోసం. డప్పు తగిలించుకొని వెళ్తున్నానండి. మా పిల్లల కోసం డప్పు తీసుకున్నాను. యాక్చువల్లీ అవి దొరకట్లేవు, మర్చిపోయాను. మట్టి బొమ్మలు, మనము బొమ్మల కలుగు పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి జాతర టైంలో తీసుకుంటే చాలా తక్కువ కాస్ట్కి వస్తుందండి. నేను జాతర అయిపోయి లాస్ట్ రోజు వస్తాను, ఎందుకంటే మంచి ఆఫర్స్ ఉంటాయి కాబట్టి. ఈడి దాకా వచ్చినందుకు పిల్లల కోసం అయితే ఇదిగోండి డప్పు తీసుకున్నా. ఇది డప్పు వేసుకొని పోతుంటే నాకు తెలిసి రోడ్డు మీద బయట వాళ్ళందరూ నాకు ₹1-2 వేసేటట్టు ఉన్నారు. ఇక్కడ దీని పేరేం పేరు బ్రో? దీని పేరేం పేరు? చక్కెరగడ్డ. మీరు అందరు వినే ఉంటారు. 10 రూపీసా ప్లేటు? ఎంత? 80 రూపీస్ ప్లేటా? ఇదేదో శ్రీశైలం అడవిలో చాలా లోతు నుంచి దవ్వి తీసుకొస్తారని అంటారు కదా. ఇదిగోండి టెంపుల్ ముందుకు వచ్చేసాము. ఇక్కడ ఒక పెద్ద హనుమంతుడిది పెట్టే. నేను ఘాట్ రోడ్ నుంచి రావడం ఎంత కష్టంగా వచ్చానో వెళ్ళడం చాలా ఈజీగా వెళ్ళిపోతాను. ఇక్కడైతే రష్ లేదండి. లాస్ట్ డే వచ్చేసి నేను చాలా బిల్లు చేస్తాను, ఎందుకంటే లాస్ట్ డే రోజు జనాలు బుడ్డి ఆంజనేయ స్వామి గెటప్. లాస్ట్ రోజు ఏంటంటే అన్ని క్లియరెన్స్ సేల్ వచ్చేస్తారు కదా.
అప్పుడు పిల్లలకి కొనిచ్చినట్టుగా ఉంటుంది, మనకి ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ కాస్ట్ అనిపిస్తుంది. ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడితో ముగించేద్దాం అనుకుంటున్నాను. తర్వాత క్లాసికల్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత నాకు వీలైతే వచ్చి నేను వీడియో షూట్ చేస్తాను. అదిగోండి పార్కింగ్ ప్లేస్ చూడండి, బైక్స్ కార్స్ అన్నట్టే ఉన్నాయి. ఇంకా ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను. ఓం నమ శివాయ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.